తిరుపతి జిల్లా నరసింగాపురంలో పాతిపెట్టిన మృతదేహం వెలికితీశారు. నవంబర్ నెలలో మదనపల్లి యువకుడు నరసింహులు హత్య చేయబడ్డాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానం పెంచుకున్న నాగరాజు, అతని స్నేహితులు ముదిరాజ్ మరికొందరితో కలిసి నరసింహుల్ని హత్య చేశారు. ఇక నరసింహులు భార్య విజయలక్ష్మి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇక పోలీసుల విచారణలో నాగరాజు నేరాన్ని అంగీకరించాడు. నిందితులను పాతిపెట్టిన ప్రాంతానికి పోలీసులు తరలించి తహసీల్దార్ సిఐ ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికితీశారు. ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. మళ్ళీ ఏం జరిగింది నాకు తెలియదు. రమ్మని విన్నారు వాళ్ళే, ముఖ్యమైన వాళ్ళు వాళ్ళే. ముగ్గురు కాండమడుగుల నాగరాజ, మలకల చెరువు, డాక్టర్ నర్సింగ్. మీ మొగుడికి వాళ్ళకి ఏమన్నా లావాదేవీలు ఉన్నాయమ్మా? అట్లేం లేదు సార్. గతంలో వాళ్ళు కలిసి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారా ఇంతకుముందు? సార్ మామూలుగా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు పిలుచుకొని పోయేది, నా ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటున్నారు. నాకేం తెలియదు సార్. మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారమ్మా? కంప్లైంట్ ఇచ్చినాం సార్. వాళ్ళు కేసు రాసుకోలేదు. కొన్ని రోజులు, వారం రోజులు అట్లే పెట్టేస్తున్నారు. మళ్ళీ రాసుకున్నారు. మేము ఇంటికి వచ్చేస్తారులే అని చెప్పేసి. పంచాయతీ ఆవలపల్లి సార్. మా తమ్ముడు నర్సింహులు ఏదో పని చేసుకుని ఏదో కూలి పని చేసుకుంటా వాళ్ళ కల్లా మెట్లు పోషించేవాళ్ళు సార్. వాళ్ళతో చాలా క్లోజ్గా మూవ్ అయినారు సార్. ఎవరు కత్తి నరసింహులు అనే అతను, నారాయణ స్వామి. వాళ్ళు చిన్నగా ఆయన దగ్గర తీసుకొని ఆయనకి మల్కచెరు అతను వాళ్ళు పిలుచుకునేసి నారాయణ స్వామి ఇక్కడికి పిలుచుకొని వచ్చి చంపేసినాడు అనేది మాకు తెలుస్తాను సార్. వాళ్ళు కూడా స్టేషన్లో కూడా అదే మాట చెప్తున్నారు సార్, మేమే చంపేసినాము అన్నట్టుగా చెప్తున్నారు సార్. కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం చేయాలి సార్. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు, ఒక వ్యక్తి ఆవుల నరసింహులు, మదనపల్లి మండలం రామాపురంకు చెందిన ఆవుల నరసింహులు, 40 years, 3 పిల్లలు ఉన్నారు. అతను మిస్ అయినాడు 27 అక్టోబర్ 2025 తారీఖున ఉదయం 7 గంటలకి. తర్వాత మాకు మిస్సింగ్ కేసు మేము డిసెంబర్ 3వ తారీఖున మాకు వాళ్ళ భార్య ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత మాకు విచారణలో తెలిసిన దాని ప్రకారము ఈ ఆవుల నరసింహులతో పాటు అతనితో కొలీగ్స్, ఈ ఆవుల నరసింహులు అనే అతను ఈ నాటుమందు వైద్యము ఇలాంటివి చేస్తూ, తర్వాత అతనితో పాటు కురుబలకోట మండలానికి చెందిన నాగరాజు, తర్వాత వాళ్ళ పక్క గ్రామానికి చెందిన కత్తి నరసింహులు, ఇంకో నారాయణ స్వామి, వీళ్ళంతా కూడా దీంట్లో తిరుగుతూ ఉంటారు. ఈ క్రమంలో ఈ నాగరాజు అనే వాళ్ళ ఇంటికి తరచూ వెళ్తూ ఉంటాడు ఆవుల నరసింహులు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ నాగరాజుకి ఆవుల నరసింహులకు పరిచయం ఉంది. ఈ ఆవుల నరసింహులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా చనువుగా ఉండడం ఇలాంటి జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ నాగరాజు అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను కక్ష పెట్టుకొని అతని ద్వారా నాకు నాగరాజుకు బాగా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో అతన్ని చంపాలని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కత్తి నరసింహులు, పక్క గ్రామానికి చెందినటువంటి కత్తి నరసింహులను, అదేవిధంగా నారాయణ స్వామిని కూడా ఉపయోగించుకొని అక్టోబర్ 27వ తారీఖున ఇక్కడ చంద్రగిరిలో వేరే వాళ్ళకి నాటు మందు ఇవాళ ఆరోగ్యం బాగలేదని చెప్పేసి మీరు తీసుకొని పోండి, అక్కడికి పోయిన తర్వాత మాకు తెలిసిన బంధువు ఒక అతను వస్తాడు, వాళ్ళ ఇంట్లో మీరు చూపించాలని చెప్పేసి వీళ్ళంతా ఒక 3 ప్లాన్ ప్రకారము నాగరాజు అక్కడే ఉండి ఆర్టీసీ బస్సులో పంపిస్తాడు. ఎవరు కత్తి నరసింహులు నారాయణ స్వామితో పాటు ఇక్కడికి పంపిస్తాడు. శ్రీనివాస మంగాపురం దగ్గర మధ్యాహ్నం దిగుతారు. మధ్యాహ్నం దిగిన తర్వాత వాళ్ళ పథకంలో భాగంగా నాగరాజు బంధువు ఎవరైతే ఉన్నారో మునిరాజా ఇక్కడ మోటార్ సైకిల్లో ఇతన్ని ఎవరు ఆవుల నరసింహులను తీసుకొని ఇక్కడ ఈ గార్డెన్కు తీసుకొని రావడం జరిగింది. తర్వాత వెనక బస్సులో నాగరాజు కూడా